తడారుతున్నటువంటి ప్రాజెక్టులు 355 టీఎంసీల లైవ్ స్టోరేజ్ గాను ఉన్నది 44 టీఎంసీలట. ఈ 44 టీఎంసీల తోటి మరి మనం ఈ సంవత్సరం మొత్తం గడపగలుగుతామా అంటే డౌటే. సో సిడబ్ల్యూసీ రిపోర్ట్లో వెల్లడి, దేశంలోనే తెలంగాణలో అత్యల్ప స్టోరేజ్ అట. తెలంగాణలో అత్యల్ప స్టోరేజ్ దేశంలోనే. సో సాగర్లో 6.5 టీఎంసీలే వాడుకునే వీలు. శ్రీరామ్ సాగర్లోను 16 టీఎంసీలే. ఆ రెండు ప్రాజెక్టు కిందే రాష్ట్రంలో 17 లక్షల ఎకరాల సాగు అట. సో ఈ ప్రాజెక్టుల తోటి కనుక రైతులు ఇబ్బంది పడుతారు 100%. ఎందుకంటే స్టోరేజ్ తక్కువ ఉన్నది, వాడుకునే వాటర్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి 100% 17 లక్షల ఎకరాల సాగు జరుగుతుంది. మరి ఆ 17 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి సాగు ఈరోజు ఇబ్బందికరంగా ఉన్నట్టే తెలుస్తూ ఉంది. సో మరి ఏ విధంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి రేవంత్ రెడ్డి అవగాహన లేదు కాబట్టి మరి తీసుకుంటా లేదన్నది కొంత డౌటే. సో వరద రాకుంటే ఎట్లా? మన దగ్గర వర్షాలు లేకున్నా ఎగువన వర్షాలు పడుతుండటంతో వరద వస్తుందేమోనన్న కొంచెం ఆశ ఉండేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్రలో వరదలు తగ్గుముఖం పట్టాయి. ఈ వారం నుంచి ఎగువన వర్షాలు తక్కువ ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది. ఇప్పుడిప్పుడే కృష్ణాలో వరద మొదలవుతున్నటువంటి తరుణంలోనే వర్షాలు తగ్గిపోతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తున్నది. ఈ నెలంతా వర్షాభావ పరిస్థితులే ఉంటాయన్న అంచనాలతోటి వరదలు తక్కువే ఉంటాయన్న అంచనాకు అధికారులు వస్తున్నారు. అదే జరిగితే మన రాష్ట్రంలోని కీలక ప్రాజెక్టులకు వరదలు రావని, ఇరిగేషన్ కు అత్యంత గడ్డుకాలంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు దినదినం దీనస్థితిలోకి జారుకున్నాయి. వర్షాలు పడక, వరదలు లేక తడారిపోతున్నాయి. దేశంలోనే అత్యల్పంగా నీళ్లున్నటువంటి రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 166 ప్రాజెక్టులో లైవ్ స్టోరేజ్ పై సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ ఇచ్చిన రిపోర్ట్లో కలవరపెట్టేటువంటి అంశాలు వెల్లడయ్యాయి. గత వారంతో పోలిస్తే ప్రాజెక్టులోని జలాలు గణనీయంగా పడిపోయాయి. రాష్ట్రంలో సిడబ్ల్యూసీ 8 ప్రధాన ప్రాజెక్టులు మానిటర్ చేస్తున్నది. నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్, జూరాల, కడెం, లోయర్ మానేరు, నిజాం సాగర్, సింగూరు, మూసీ ప్రాజెక్టుల డేటానే సిడబ్ల్యూసీ పరిగణలోకి తీసుకున్నది. సిడబ్ల్యూసీ రిపోర్ట్ ప్రకారం ఈ 8 ప్రాజెక్టులోని లైవ్ స్టోరేజ్ సుమారు 355 టీఎంసీలు కాగా ప్రస్తుతం 44 టీఎంసీలు మాత్రమే ఉన్నాయట జలాలు. అంటే లైవ్ స్టోరేజ్ లో ఉన్న నీళ్లు దాదాపు 13%. అది దేశంలోనే అత్యల్ప లైవ్ స్టోరేజ్ అని సిడబ్ల్యూసీ తన రిపోర్ట్ లో వెల్లడించింది. గత వారం 48 టీఎంసీలు ఉండగా 3 టీఎంసీలకు పైగా నీళ్లు తగ్గిపోయాయి. నిరుడు ఇదే సమయానికి 8 ప్రాజెక్టులో 106 టీఎంసీల నీళ్లు ఉండగా ఇప్పుడు అందులో సగం కూడా ప్రాజెక్టులో లేకపోవడం తీవ్రమైనటువంటి కరువుకు పరిస్థితికి అద్దం పడుతున్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో మరి మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అధిగమిస్తారు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన యొక్క పరిపాలన దానికి ఇది నిదర్శనం కావాలి. చూద్దాం మరి ఆయన నిజంగా ఈ గట్టెక్కిస్తాడా లేదా పరిపాలన ఎట్లా ఉంటుంది ఏంటిది చూడాల్సిన అవసరం అయితే ఉంది.